ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెను అని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. నిర్గమకాండం 27:20. దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించబడింది. మరియు అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని సవరించవలెను. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారో చూడండి. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. మత్తయి సువార్త 25:3. ఇప్పుడు ఆ నూనెను ఈ చీకటి ప్రపంచంలో ప్రకాశించుటకు ప్రభువైన యేసుక్రీస్తులో తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవునిలో నివసించే పరిశుద్ధాత్మతో పోల్చారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చారు: మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి 5:16. మనం ఏ విధంగానైనా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన యెడల మనం సరి చేసుకుని విధేయత చూపితే తప్ప మన ఆత్మీయ జీవితం నిరంతరము మండుతూ ఉండదు. దేవుడు మిమ్మల్ని దీవించి సిద్ధపరచును గాక. ఆమేన్.